దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలమ్మా. ఉదయకాల సుమన నిద్రలు ఇచ్చారా? చక్కటి ఉదయకాల నిద్రలు ఇచ్చి దేవుని పాదాలు పట్టుకుని తన గత రాత్రికాలం అంతా కూడా మాకు చక్కటి నిద్రను అనుగ్రహించావయ్యా. మరొక రోజు మా జీవితాలకు అనుమతించి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి సంతోషంగా ఆనందంగా గడిపే భాగ్యాన్ని ఈరోజు మాకు ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లించుకుంటున్నాను ప్రభు అని దేవుని స్తుతించారా, ఆరాధించారా, ప్రార్థించారా? లేకపోతే ఇప్పుడే నిద్ర లేవండి. ఈ మాటలు ఇప్పుడే నిద్ర లేచి దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని స్తుతించండి, ఆరాధించి ప్రార్థించండి, దేవుని కనపరచండి. ఉదయకాల సమన ఈ కుటుంబాన్ని నిన్ను దేవుని సంధికి దేవునికి అప్పచెప్పుకోండి. ఈ దినమంతా మాకు తోడుగుండయ్యా, ఎల్లప్పుడూ మాకు తోడుగా అన్ని విషయాలు నీ సహాయం అందించయ్యా. అయ్యా, మాకే బాధ్యతలు అప్పచెబుతున్నావో ఆ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నీ సహాయం సహకారం మాకు అందించున్నానా. మా అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించయ్యా అయ్యా అని దేవుణ్ణి వేడుకోండి. తప్పకుండా దేవుడు మీ దినమంతా కూడా మీ చుట్టూ అగ్నికంచి నాటి దేవదూతలను కాపలా పెట్టి అందరికీ మీకు సాయం చేస్తాడు, మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. అలా వేడుకోవటం వల్ల దేవుడు ఎంతో సంతోషపడతాడు. నిద్రలంగా నా బిడ్డల నా పాదాల చింతకు వచ్చారు, నన్ను వేడుకున్నారు, నా సహాయం కోరుకున్నారని అనుక్షణం మీకు తోడుగా దేవదూతలను కాపలా పెట్టి మిమ్మల్ని కాపాడుతాడు, రక్షిస్తాడని దేవుని బిడ్డగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ప్రైజ్ అలాట్, హల్లెలూయా. ఈ రోజున ఉదయకాల సమన నిద్రలేపాడు, ఆయన పాదాల చింతకు తీసుకొచ్చాడు. నాన్న చక్కని మాటలు నాకు తెలియపరిస్తే ఈ దినమంతా కూడా ఆ మాటను హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం సంతోషంగా ఆనందంగా ఈ దినమంతా కూడా గడిపే భాగ్యాన్ని నా కుటుంబానికి ప్రభాని వేడుకున్నాను. అలాగే ఈ మాటలు ఎంతో మందికి పంపించాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి బిడ్డ కూడా ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే భాగ్యం కలిగి ఉండాలని, ఆ బిడ్డలందరూ నీ సొత్తు కావాలని మనసారా కోరుకున్నాను ప్రభు అని దేవుని వేడుకున్నాను. ఒక చక్కని మాటను దేవుడి రోజున నా హృదయానికి తెలియపరిచాడు. ఆ మాటను మీతో పంచుకోవాలని ఆశ కలిగి మీ ముందుకు వచ్చాను. శ్రద్ధగా ఈ మాటలు విని ఆ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఈ దినమంతా కూడా ఆ మాటల్ని మీ హృదయంలో భద్రపరుచుకుని దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిపరుస్తూ నాన్న ఈ విధంగా మమ్మల్ని అందరూ కూడా చక్కటి మరి నడిపించు ప్రభు అని వేడుకునేవారిగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. దేవునికి మరింతగా దగ్గరగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో వాగ్దానాన్ని పంచుకుంటాను, తెలియపరుస్తాను మీకు. ప్రసంగి 9వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము. సొలొమోను రాజు చెప్తున్నాడండి ఇక్కడ. సొలొమోను రాజు చెప్తున్నాడు, దావీదు కుమారుడు. ఆయన అనుభవించిందంటూ ఏమీ లేదు, అన్నీ అనుభవించేశాడు. ఎందుకంటే దేవుడు నిండుగా దీవించాడు, ఆస్వాదించాడు. దావీదుకి ఏవైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఆ కుమారుడిలో నెరవేరుస్తున్నాడు. ఆ కుమారుడు అన్నీ అనుభవించి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయో, దేవుడు మనకు దయచేసిన ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. దేవుడు నీకు భార్యనిచ్చాడే, ఆ భార్యతో నువ్వు సుఖించు. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా కూడా భార్యతో సుఖించమంటున్నాడు. ఎందుకంటున్నాడు చెప్తాను. సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాన్ని ఎంతటికీ అదే నీకు కలుగు భాగము. చూసారు ఏం చెప్తున్నాడో? ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాన్ని ఎంతటికీ ఇదే నీకు కలుగు భాగము. ఈ యొక్క జీవితకాలం అంతా కూడా నువ్వు కష్టపడి చేసుకుని దాని అంతటికీ ఇదే నీకు కలుగు భాగము. ఇదే నీకు నీ భార్య వల్ల సుఖమే తప్ప నీకేమీ ఉండదు అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఎంతగా వ్యర్థపరుస్తున్నాం, ఎంతగా దుర్వినియోగం చేస్తున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఇచ్చిన ఆయుష్ని బలంగా ఉపయోగించుకోమంటున్నాడు. ఎక్కడా? ఈ లోకంలోనా? కాదండి, దేవుని సన్నిధిలో.
దేవుడు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ దేవుడిచ్చిన నీ కుటుంబాన్ని సక్రమంగా చక్కగా ప్రేమిస్తూ ఒకరికొకరు కలిసిమెలిసి జీవిస్తూ మీరందరూ కలిసి నా సన్నిధికి రండి, నన్ను స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి, మహిమపరచండి. ఎందుకంటే ఈ కుటుంబాన్ని ఇచ్చింది నేనే కదరా, మీకు ఈ సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది నేనే కదా, మీకు ఈ జీవితాన్ని ఇచ్చింది నేనే కదా, మీకు ఈ జీవాన్ని ఇచ్చింది నేనే కదా. కాబట్టి మీరందరూ కూడా నా దగ్గర రావాలని కోరుకున్నాను. మరి మీరు భార్య రంగానే దేవుడు మర్చిపోతాడు, దేవుని మర్చిపోతున్నారు. సుఖం రంగానే దేవుని మర్చిపోతున్నారు. అన్నీ మర్చిపోయి మీకు ఇచ్చిన ఆయుష్కాలం ముందే వ్యర్థపరుస్తున్నారు, వ్యర్థంగా ఆ జీవితాన్ని గడుపుతున్నారు. భార్యతోనూ బిడ్డలతోనూ కుటుంబంతోనూ గడుపుతున్నారు. కానీ ఇవన్నీ నా తండ్రి నాకు ఇచ్చాడే, నా తండ్రితో నేను గడపాలే అనే ఆలోచన లేకుండా మీరు గడుపుతున్నారా అని చెప్పకనే చెబుతున్నాడు ఈ మాటలు. నిజమే కదండి, నిజమే కదా. వయసు వచ్చిన కాడి నుంచి, కొంచెం జ్ఞానం వచ్చిన కాడి నుంచి లోకంలో బ్రతుకుతున్నాం. నెక్స్ట్ వివాహం చేసినాక భార్యతో గడుపుతున్నాం, అనుభవమే జీవితంలో భార్యతో గడుపుతున్నాం. పెళ్ళైన కాడి నుంచి ఆ యొక్క భార్యతో గడుపుతూ ఈ పిల్లలు, సంసారం, అది ఇది అనుకుంటూ ఇక ఈ ఆయుష్కాలం అంతా కూడా వ్యర్థంగా గడిపేస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా నా దేవుడు నాకు ఇచ్చాడే, సమస్తం నాకు ఇచ్చిన దేవుడే. మరి ఆయన సమయం ఆయనకి ఇవ్వాలి, కుటుంబ సమేతంగా ఆయన సన్నిలో గడపాలి. దేవా, నాకు ఈ భార్య నువ్వే కదా ఇచ్చింది, నాకు ఈ బిడ్డలు నువ్వే కదా నాకు ఇచ్చింది, ఈ కుటుంబాన్ని నువ్వే కదా నాకు ఇచ్చింది అని కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి మీరందరూ కలిసి దాన్ని ఆరాధిస్తే నేను ఎంత సంతోషపడతాను, ఎంత ఆనందపడతాను అని దేవుడు ఈ మాట ద్వారా చెప్తున్నాడండి. చూడండి 10వ వచనం చూడండి ఏముందో. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయమంటున్నాడు. ప్రతి పని కూడా నువ్వేం చేయాలనుకుంటున్నావో, నీకు ఏ బాధ్యత నేను అప్పచెప్పానో ఏంటి శక్తి లోపము లేకుండా, నీ శక్తి లోపము లేకుండా చేయమంటున్నాడు. కష్టపడమంటున్నాడు. కష్టపడి పనిచేది సోమరిపోతునంగా ఉండొద్దు అంటున్నాడు. భార్యతో సుఖిద్దాంలే, సంతోషిద్దాంలే, బలాదులు తిరుగుదాంలే, ఎలాగోలా గడిచిపోద్దులే అని కాదు అంటున్నాడు దేవుడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, ఏమైతే నీకు నేను బాధ్యత అప్పచెప్పానో ఆ బాధ్యతను, ఆ పనిని ఏంటి నీ శక్తి లోపం లేకుండా చేయమంటున్నాడు. శక్తిని దాచుకోవద్దు, బలాన్ని దాచుకోవద్దు, బలాన్ని వ్యర్థంగా ఉపయోగించొద్దు, భార్యకోనో ఇంకోటికో ఉపయోగించొద్దు. సుఖపడు, కానీ నీ శక్తి లోపం లేకుండా కష్టపడు పని చేయమంటున్నాడు. నీవు పోవు పాతాళమునందు ఏ పని అయినను, ఉపాయమైనను, తెలివినను, జ్ఞానమైనను లేదు. ఇది లోకాన్ని నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతావే, అక్కడ పాతాళం ఉంది. అక్కడ ఆ పాతాళంలో ఏ పని ఉండదు, ఏ ఉపాయం ఉండదు తప్పుకోవడానికి. అర్థం కాల? తెలివైనను జ్ఞానమైన లేదు. అక్కడ తప్పుకోవడానికి తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు. ఏదైనా ఉంది అంటే ఈ లోకంలోనే ఉంది. నువ్వేం చేయాలన్నా ఈ లోకంలోనే ఉంది. నీకు ఇచ్చిన సమయం ఈ లోకంలో వ్యర్థపరచకుండా చక్కగా అన్ని రకాలుగా ఆ పని నేను అప్పచెప్పిన ఏ పనితో అప్పచెప్పానో అది చక్కగా పనిచేస్తూ నీ కుటుంబాన్ని పోషించుకుంటూ నా సన్నిధికి రా, నన్ను కోరుకో, నేను మరింతగా ఆస్వాదిస్తాను, దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా సూర్యుడి కింద జరుగుతున్నవి నాకు తెలియబడెను, వడిగలవారు పరుగులో గెలవరు. సొలొమోను రాజు గారు అన్నీ పరీక్షించి ఆఖరికి విసిగి యాసంగిపోయి పంచుకుంటున్నాడు ఇక్కడ బిడ్డలతో. ఏమని? మరియు నేను ఆలోచింపగా సూర్యుడి కింద జరుగుతున్నది నాకు వ్యర్థంగా కనపడిను. సూర్యుడి కింద జరుగుతున్నది కూడా వ్యర్థమే. ఇవన్నీ కూడా వ్యర్థమే. ఏంటంటే ప్రతిరోజు కూడా అదే రోజు, అదే జీవితం, అదే బ్రతుకు. వేరే కొత్తగా ఏం కనపట్లా. ఏం చేయాలి? కొత్త కనపడాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు రోజు నీకు కొత్తగా కనపడుద్ది, రోజు కొత్తగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు అనేదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. నేను చెప్తున్నాడు, వడిగల వారు పరుగులో గెలవరు. నేను బలంగా ఉన్నాను, నేను పరుగులో పరిగెడతాను, గెలుస్తాను అనేవాడు
తన శక్తిని నమ్ముకున్నవాడు గెలవలేడు. ఎందుకు గెలవడు కూడా చెప్తున్నాడు ఇక్కడ. గెలవరు. బలం గలవారు యుద్ధమునందు విజయం సాధించరు. నేను బలంగా ఉన్నాను, యుద్ధం చేస్తాను, యుద్ధంలో గెలుస్తాను వాళ్ళు గెలవలేరు. ఎందుకు? చూడండి, విజయం పొందరు. జ్ఞానం గల వారికి అన్నము దొరకదు. జ్ఞానం గల వారికి తెలుగువాడికి అన్నం దొరకదు. నాకు అన్నీ ఉన్నాయి అనుకున్న వాడికి అన్నీ దొరకదు. దొరుకుతున్నాయా? కోటీశ్వరులు ఉన్నారు, కోట్లకు ఆస్తిపరులు, అన్నం తినగలుగుతున్నారా? గంజి పోసి తాగుతున్నారండి. గంజి చెంచా కూడి తింటున్నారు. తింటే వస్తావు, తినబాకు. చూసారా? అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అలాగే బుద్ధిమంతుడు ఒకటి వలన ఐశ్వర్యం కలగదు. నువ్వు బుద్ధిమంతుడు ఒకటి వల్ల ఐశ్వర్యం నీకు కలగదు, దొరకదు. తెలివిగల వారికి అనుగ్రహం దొరకదు. నేను తెలివిగలవాడిని అనేవాడికి దేవుడు అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నవి. ఇవన్నీ కూడా దేవుని కృపా కనికరం వల్లే కలుగుతున్నాయి అని చెప్పకనే చెబుతున్నాడు సొలొమోను రాజు గారు, అన్నీ కూడా అనుభవించి. మరి ఏం తెలుస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు? రోజు మనం ఏమనుకుంటున్నాం? మనకు బలం ఉంది, మనకు శక్తి ఉంది, మనకు జ్ఞానం ఉంది, మనకు తెలివితేటలు ఉన్నాయి, ఏమైనా చేయగలము, ఏదైనా సాధించగలము, ఏదైనా కోరుకుంది అనుభవించగలము అని మనం అనుకుంటున్నాం. ఏం చెబుతున్నాడు దేవుడు ఈ బిడ్డ ద్వారా? ఏం చెబుతున్నాడు? ఓరు పిచ్చోడా, ఇవేమి నీ వల్ల కాదురా. నీ వల్ల అవ్వాలంటే, ఇవన్నీ నువ్వు రావాలి అంటే కేవలం నా వల్లే ఇది అంటున్నాడు. నేనే మీకు ఇవ్వగలను, అంతేగాని నేను బలంగా ఉన్నాను, పరిగెడతాను, గెలుస్తాను, గెలవలేవు. నేను బలంగా ఉన్నాను, యుద్ధంలో గెలుస్తాను, గెలవలేవు. నువ్వు తెలివిగలవాడివి, నేను తెలివిగలవాడిని, నాకు అద్భుతంగా ఆహారం నీకు దొరకదు. నేను జ్ఞానవంతుణ్ణి, నాకు ఐశ్వర్యం దొరకదు. అది నువ్వు ఎంత కొట్టుకున్నా, నువ్వు ఎంతగా పోరాడినా, నువ్వు కోరుకున్న ఐశ్వర్యం దొరకదు. ఇవన్నీ కావాలంటే నన్ను ఆశ్రయించు, నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అంతేగాని నువ్వు పొందుకోవాలనుకున్నది నువ్వు కష్టపడి నేను సాధించాలి ఇలా అనుకుంటే ఎప్పటికీ అవదు. గుర్తించండి, దేవుడు చాలా విలువైన మాట ఈరోజు మనకు తెలియపరిచాడు. లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు, ఇదే అనుకుంటున్నారు. దాన్ని మనసులోంచి, మైండ్లోంచి తీసేయడానికి దేవుడు ఈ మాట తెలియపరిచాడు సొలొమోను రాజు ద్వారా. ప్లస్ అటు నుంచి ఇటు నుంచి ఇటు వచ్చింది. కాబట్టి ఈ విషయం నువ్వు నేను కూడా తెలుసుకోవాలి. దేవుడు చెప్పింది కరెక్టే. ఈ లోకంలో ఉండగానే కష్టపడాలి, సోమరిపోతనంగా ఉండకూడదు. అందమైన భార్య దొరికిందని భార్యని వాటేసుకుని కూర్చోకూడదు. ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలి. అన్ని రకాలుగా మనం కష్టపడాలి. శక్తిని దాయకూడదు, వృధా చేయకూడదు. కష్టపడి పని చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని మహిమపరచాలి, ఆయన ఆశీస్సులు పొందాలి, ఆయన దీవులను పొందాలి. మనం ఏమైతే కోరుకున్నామో నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో మనం ముందుకు నడవాలి. అదే ఈ 3 మాటల సారాంశం. ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు నిష్టానుసారంగా జీవించావనుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ ఏ పనులు ఉండవు, ఏ తెలివి ఉండదు, తప్పుకోవటానికి ఉండదు. ఏంటి అక్కడ ఆర్తనదం తప్ప, ఏడుపు దుఃఖాలు తప్ప మరి ఏవి ఉండవు. అక్కడ తప్పుకోవడానికి, నిన్ను తప్పించడానికి ఎవరు ఉండరు, నిన్ను ఓదార్చడానికి ఎవరు ఉండరు. అక్కడ ఏ పనులు ఉండవు. ఒకటే పని, ఏడవటమే, ఆర్తనాదం చేయటమే. ఇవన్నీ తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే దేవుడు చెప్పిన బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తూ ఆయన సన్నిధికి వస్తూ ఆయన బిడ్డగా బ్రతితే అది తప్పుకుంటావు, నా దగ్గర ఉంటావు అని చెప్తున్నాడు. పరిపూర్ణ సారాంశం ఇది. కాబట్టి ఈ మాటలు మీరు గమనించి ఈ రోజు నుంచి అయినా మీ మనసు మార్చుకుని, మీ ఆలోచన మార్చుకుని, మీ ప్రవర్తన మార్చుకుని, మీ నడవడి మార్చుకుని, నా తండ్రి చెప్పినట్టుగా ఈరోజు నేను జీవించాలి, నన్ను నమ్ముకోకూడదు, నా శక్తిని వృధా చేసుకోకూడదు ఏంటి అని గ్రహించి
సోమరిపోతాన్ని విడిచిపెట్టి చక్కగా దేవుడు అప్పచెప్పిన బాధ్యతను సక్రంగా నెరవేరుస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో గడిపే వారికి మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మీ అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవ, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా ఆరాధనకి గురువైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, ఈ పాపభార నడిపించాలని తండ్రి మతి ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాటకుండా దివి నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఉదయ కాలశంన చక్కటి వాగ్దానంతో మా హృదయాన్ని నింపేవ తండ్రి. ఈ వాగ్దానాల్ని ఈ దినమంతా కూడా మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిపరుస్తూ, ఘనపరుస్తూ మా పని మనం చేసుకుంటూ, మా పనులు మేము చేసుకుంటూ, శక్తివంచన లేకుండా అప్పచెప్పిన బాధ్యతలు నెరవేరుస్తూ కుటుంబాన్ని పోషించుకునే జ్ఞానాన్ని, తెలివితేటలు మా అందరికీ దయచేసి అనుక్షణితో గడిపే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. అయ్యా, ఉదయకాలసమున నా కొల్లూరు గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు చితికి అప్పచెప్తున్నానయ్యా. అలాగే నా దేవుని సన్నిధి చుట్టూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు చితికి అప్పచెప్తున్నానయ్యా. అలాగే దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు చితికి అప్పచెప్తున్నానయ్యా. అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న దేవుని సన్నిధి బిడ్డలందరినీ కూడా పేరు చితికి అప్పచెప్తున్నానయ్యా. అలాగే నా దేశంలోని ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా పేరు చితికి అప్పచెప్తున్నానయ్యా. నా దేశంలో ఎంతో మంది నీ బిడ్డల్ని సన్నిధికి వస్తున్నారు. నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిపరుస్తూ, ఘనపరుస్తూ అయ్యా, నిన్ను తండ్రిగా దేవునికి అంగీకరించి కూడా ఇంకా లోకానుసారంగా బ్రతుకుతున్న బిడ్డలు కోకొల్లలుగా ఉన్నారయ్యా. వాళ్ళందరినీ కూడా పేరు చితికి అప్పచెప్తున్నానయ్యా. అలాగే నా స్నేహితుల కుటుంబాలు, నా బంధువుల కుటుంబాన్ని, నా ఆత్మల కుటుంబాలు అందరినీ కూడా పేరున ఉదయకాలశమున నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబం దర్శించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబంతో మాట్లాడండి ప్రభా. వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళ ఆలోచన మార్చండి, వాళ్ళ ప్రవర్తన నడవడి మార్చి ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. అయ్యా, ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో ఎంతో మంది బిడ్డలు ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నారయ్యా. అనేక వ్యాధులతో, రోగాలతో సతమతమైపోతూ హాస్పిటల్ పాలైపోతున్నారయ్యా. ఎంతో మంది నీ బిడ్డలు, ఎన్నో అక్కర్లో నీ బిడ్డలు ఎంతో విలువల్లాడిపోతున్నారు. ఎంతో మంది నీ బిడ్డలు అల్లాడిపోతున్నారయ్యా. నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఎదురుతున్నారో వాళ్ళందరినీ కూడా నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకుని అయ్యా, ఆ యొక్క కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి నీ బిడ్డల్ని విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈరోజు ఎవరైతే వ్యాధులతో, రోగాలతో హాస్పిటల్ పాలైనారో ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబం దర్శించి ఆ యొక్క వ్యాధి నుంచి, రోగాల నుంచి నీ గాయపడిన సద్వాళ్ళ ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎవరైతే ఎన్నో ఏ అక్కల్లో నీ బిడ్డలు ఉన్నారో ప్రతి అక్కర గుర్తించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా, ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధిలో సంతోషంగా, ఆనందంగా మనసారిని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను ప్రభా. ఎల్లప్పుడూ తోడుకుండా అన్ని విషయాల్లో నీ బిడ్డకి నీ సహాయాన్ని అందించయ్యా. నీ బిడ్డలకు తెలియని విషయాలు, ఎన్నో విషయాలు తెలియపరచు ప్రభా. అన్ని రకాలుగా నీ బిడ్డలకు సాయం చేసి నీ బిడ్డలందరినీ కూడా కాపాడి రక్షించమని, ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని నీ బిడ్డలు పొందుకునే భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని, నీ పరలోక జ్ఞానంతో నీ బిడ్డలందరినీ కూడా నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎవరికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తున్నావో ఆ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా నీ సహాయం, సహకారము నీ బిడ్డలకు అందించమని కోరుకుంటున్నానయ్యా. ఈ దినమంతా కూడా నీ బిడ్డకి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నానయ్యా. ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు కావాల్సిన, ఈ రోజు కావాల్సిన అనుధార వాక్యాన్ని బిడ్డలందరికీ అందించినందుకు నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నానయ్యా. ఈ రోజు నీ బిడ్డలకు కావాల్సిన అనుదిన ఆహారాన్ని కూడా నీ బిడ్డల ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఎల్లప్పుడూ నీ బిడ్డలకు తోడుగుండి అన్ని విషయాల్లో నీ సహాయం నుంచి అయ్యా నీ బిడ్డలను కాపాడి రక్షించమని కోరుకుంటున్నాను. నీ బిడ్డల చుట్టూ నీ అగ్రికల్చనట్టండి, దేవదూతలను కాపలా పెట్టండి అయ్యా. దురాత్మకు చోటు లేకుండా, సైతాను తావు లేకుండా యేసుక్రీస్తు నామములో దురాత్మను బంధిస్తున్నాను తండ్రి, బంధిస్తున్నానయ్యా. ఎల్లప్పుడూ నీ బిడ్డలకు తోడుగుండి అన్ని విషయాలను సహాయం నుంచి ఈ దినమంతా నీ బిడ్డకి అయ్యా నీ ఆశీస్సులు, నీ ఆశీర్వాదం నీ బిడ్డలందరికీ అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ బిడ్డలు పొందుకున్నారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, విన్నారుగా దేవుడు ప్రసంగి ద్వారా అధ్యాయం ద్వారా ఈ రోజున చక్కని మాటలు మనకు తెలియపరిచాడు. షొలొమోను రాజు అన్ని తెలుసుకుని దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ విషయాలు మనందరికీ తెలియపరిచాడు. ఎందుకంటే అది మనందరికీ ఎంతో ఉపయోగపడుతుందని దేవుడు ఆ బిడ్డ ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి ఈ విషయాలు మనందరూ కూడా గ్రహించి ఆ ప్రకారం దేవుడు ఏవైతే మనకు తెలియపరిచాడో ఆ ప్రకారం జీవించేవారు ఉండాలని, ఈ రోజు నుంచి నూతనంగా మనం బతకాలని, నూతన జీవితాన్ని మనం అనుభవించాలని దేవుడు చెప్పిన మాటలు పాటిస్తూ ఆ ప్రకారం జీవించే భాగ్యం మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే చిన్న విషయం చెప్తాను. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు ఉదయకాలసమున కీర్తన గ్రంథం చదువుతున్నారా? ప్రతిరోజు రాత్రికాలసమున సామెతల గ్రంథం చదువుతున్నారా? ప్రతిరోజు రాత్రికాలసమున కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల మీ కుటుంబాలు దీవించబడతాయి, ఆస్వాదించబడతాయి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయం పొందుకుంటారు, విజయం సాధిస్తారు. నువ్వు కష్టపడ్డ సంపాదన నీ గృహానికి వచ్చింది కానీ పరాయి గృహానికి వెళ్ళదు. కాబట్టి మాటలు గమనించండి. ప్రతిరోజు కూడా ఉదయకాలసమున కీర్తన గ్రంథం చదవండి, రాత్రికాలసమున సామెతల గ్రంథం చదవండి, ఒక్క అధ్యాయం చదవండి. అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయాన్ని కేటాయించుకుని ప్రతిరోజు బైబిల్ని ఒక గ్రంథం చదువుకుంటూ వెళ్ళండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క గుణపాఠం చెబుతుంది మనకి. ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క విధంగా మనకి మేలు చేస్తుంది. కాబట్టి ప్రతి గ్రంథంలో అనేక విషయాలు పొందుపరిచాడు దేవుడు. నీ జీవితం అంతా కూడా ఈ గ్రంథంలోనే ఉంది. నీ బ్రతుకు నా బ్రతుకు అంతా ఈ గ్రంథంలో ఉంది. నువ్వేం చేస్తున్నావు, దేవునికి అనుకూలంగా నడుస్తున్నావో వ్యతిరేకంగా నడుస్తున్నావో అన్నీ తెలియపరుస్తుంది. నువ్వు అనుకూలంగా నడిస్తే సేఫ్, నువ్వు వ్యతిరేకంగా జీవిస్తే చాలా బాధలు పడతావు. అలా బాధలు పడే వాళ్ళు చాలామంది ఈ గ్రంథంలో ఉన్నారు. దానికి ఎందుకు చూపించాడంటే, ఎందుకు ఉదాహరణగా చూపించాడంటే మన బ్రతుకులు మార్చుకోవాలని. దేవునికి వ్యతిరేకంగా జీవించొద్దురా, జీవిస్తే మీ బ్రతుకులు ఎలా అయిపోతారా అని మనకి గొప్ప సందేశాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరాల క్రితమే మనం ఎలా జీవిస్తామో ముందే ఆయన ఊహించి తెలుసుకున్నాడు. తెలుసు ఆయనకి. ఇదిగో ఇది మన కోసం రాయించి మనకి చెప్తున్నాడు. ఇదిగో ఇలా మీరు జీవించండి, ఇలా వ్యతిరేకంగా జీవించొద్దు, నాకు అనుకూలంగా జీవించండి, మిమ్మల్ని ఆస్వాదిస్తానని ఈ యొక్క గ్రంథం ద్వారా మనం తెలియపరుస్తున్నాం. ప్రతిరోజు కూడా గ్రంథాన్ని చదవటం మర్చిపోవద్దు. పరిశుద్ధ గ్రంథం అంటే మనకి ఎంతో మేలైన జీవితాన్ని ఇచ్చే గ్రంథం. దేవుని మాటలు ఇవి. ఆయనే మాట్లాడతాడు. మనసు పెట్టి ప్రశాంతంగా నువ్వు చదివితే, ఏకాంతంగా నువ్వు ఈ గ్రంథాన్ని దేవుని సన్నిధిలో చదివితే నీతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మాట్లాడతాడు, నాతో ప్రతిరోజు మాట్లాడతాడండి. మరి నీతో మాట్లాడ్డా? మనసు పెట్టి చదువుతాను. ప్రతిరోజు 10 అధ్యాయాలు చదవందే నేను నిద్రపోను. ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడపపోతే నాకు నిద్ర రాదు. ప్రతిరోజు ఆయన మాటలు వినకపోతే నాకు ప్రశాంతత ఉండదు. ఎన్ని పనులున్నా ఆయనతో గడపాల్సిందే. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తానండి. ఆ వరం మీరు కూడా పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అర్థమైందా? ప్రతిరోజు బైబిల్ చదువుతారా? ప్రతిరోజు నిద్రలంగానే దేవుని సన్నిధిలో గడుపుతారా? ప్రతిరోజు ఏ చిన్న సమయం దొరికినా దేవునితో గడుపుతారా? అలా గడిపి చూడండి, మీ జీవితాలు ఎలా మారుతాయో, మీ బ్రతుకులు ఎలా మారుతాయో, దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తాడో, ఆస్వాదిస్తాడో మీకే తెలుస్తుంది. కాబట్టి ఈ మాటలు మీరు గ్రహించి ప్రతిరోజు కూడా ఏ చిన్న సమయం దొరికినా సమయాన్ని వృధా చేయొద్దు, సమయాన్ని పాడు చేయొద్దు. ఏ చిన్న సమయం దొరికినా దేవునితో గడపటం నేర్చుకోండి. వృధా మాటలు మాట్లాడబాకండి, చెడ్డ ఆలోచనలు చేయబాకండి, చెడు పని జోలికి వెళ్ళబాకండి, చెడు స్నేహాలు చేయబాకండి. జాగ్రత్త. ఇది చాలా చిన్న జీవితం. సమయం అయిపోయింది మిత్రమా, కొద్ది సమయమే అంటున్నాడు. ఈ సమయంలో మీరు సర్దిద్దుకోలేకపోతే, మీ బ్రతుకులు మార్చుకోలేకపోతే మీ జీవితం ఏమైపోతుందో కూడా చెప్తున్నాడు. పాతాళానికి వెళ్ళిపోతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ లోకంలో ఉండగానే నీ బ్రతుకు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడి మార్చుకో. నా దగ్గరికి రా, అన్ని రకాలైన సర్దిద్దుతాను, సరిచేస్తాను. నీకు అన్ని రకాలుగా సేఫ్గా ఈ సంతోషాన్ని, ఆ సంతోషాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. జాగ్రత్త సుమా. దేవుడి మాటలు మీ అందరి జీవితంలో నెరవేరాలని, మీ మనసులు మారాలని, మీ ఆలోచన మారాలి, మీ ప్రవర్తన మారి, నడవడి మారి
దేవునికి అనుకూలంగా మీరు నడుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నమస్కారం.